హై గాయ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ స్టెనో అకాడమీ. సో మనం ఇవాళ ఏంటంటే ద ఓవెల్స్ చాప్టర్ యొక్క ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి గెట్ రెడీ, అందరు రెడీగా ఉండండి. ద ఓవెల్స్ ప్రాక్టీస్ సెషన్. సో మనం ప్రీవియస్ క్లాస్లో లాంగ్ ఓవెల్స్, షార్ట్ ఓవెల్ అని మొత్తం ఓవెల్స్ కంప్లీట్గా నేర్చుకున్నాం కాబట్టి సో నేర్చుకున్నది మాత్రం సరిపోదు, దానికి ప్రాక్టీస్ కూడా చేయాలి. కాబట్టి సో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి, ఏ విధంగా అనేది మనం ప్రతిదీ కూడా ఈ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఏం లేదండి, ఓవెల్స్ మొత్తం తెలుసు కదా, మొత్తం 12 ఓవెల్స్. సో 12 ఓవెల్ ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, సో దాని గురించి మనం రాద్దాం. ఓకేలా? మనం ఇంకోటి చాలామంది కొందరు డౌట్ అడిగారు, ప్రిసీడింగ్ ఓవెల్, ఫాలోయింగ్ ఓవెల్ ఏ విధంగా రాయాలి, సౌండ్ బట్టి రాయాలి, ఒక స్ట్రోక్ని ఏ విధంగా రాయాలి, సో ఒకవేళ ప్రిసీడింగ్ ఫాలోయింగ్ 2 ఓవెల్స్ వస్తే ఏ విధంగా రాయాలి, సో ఇవన్నీ మొత్తం డౌట్స్ అంటే ఈ మన ప్రాక్టీస్ అన్ని క్లారిఫై చేద్దాం. సో ఏంటంటే మనం ఈ 12 ఓవెల్ రాసే ముందు 12 ఓవెల్స్ ఒకసారి గుర్తుపెట్టుకుందాం. అవి ఏంటంటే పా, మే, వి, ఆల్, గో, టు, దట్, పెన్, ఈజ్, నాట్, మచ్. గుడ్. చూడండి, ఈ మొత్తం 12 ఓవెల్స్ కదా. సో 12 ఓవెల్లో మీకు మామూలుగా నేను ఆ, ఏ, ఈ, ఆ, ఏ, ఊ, సో ఈ విధంగా చెప్తే మన సౌండ్ అన్నీ ఒకే విధంగా వినిపిస్తాయి కాబట్టి సో దానికోసం అనేది మనం సపరేట్గా ఈ వర్డ్ని బట్టి ముందుకు వెళ్తే సో మనం తొందరగా గెట్ అని అవ్వచ్చు. ఓకేనా? ఇందులో పా అనే ఉంటుంది, ఇందులో ఆ, ఈ శబ్దం తీసుకోవాలి. మేలో ఏ, వీలో ఈ, ఆల్, గో, ఓ, టు, ఊ, దట్, ఆ, పెన్, ఏ, ఈజ్, నాట్, ఆ, మచ్, ఆ, గుడ్, గో. సో ఈ విధంగా మనం ఎక్కడైతే మనం రెడ్ మార్క్ చేశానో సో దాని సౌండ్ బట్టి సో మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుందని సో ముందు 12 ఓవెల్స్ రాశాను. సో దీనికంటే ముందు ఒక స్ట్రోక్స్ని ప్రిసీడింగ్ ఇది, ఫాలోయింగ్ ఏదని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇంకా చాలామంది డౌట్స్ అడిగారు కాబట్టి సో వాళ్ళ కోసం అని ఒక 2 మినిట్స్లో అది ప్రిసీడింగ్, ఫాలోయింగ్ అనేది కన్ఫ్యూజన్ దూరం చేస్తాం. ఓకేనా? ప్రిసీడింగ్ ఇంకోటి మన గోల్డెన్ రూల్ అనేది కంపల్సరీ గుర్తు చేసుకోవాలి. ఒక స్ట్రోక్ లైట్ ఉందా, డార్క్ ఉందా ఐడెంటిఫై చేయాలి. సెకండ్ థింగ్ వచ్చి అది స్ట్రోక్ లైన్ ఎబోది ఉందా, ఆన్ది ఉందా, త్రూది ఉందా, ఇది మన ఓవెల్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా? అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి డైరెక్షన్ అనేది ఏ డైరెక్షన్ రాస్తాము. డైరెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక స్ట్రోక్ యొక్క ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఓవెల్ అనేది ప్లేస్ బట్టి రాస్తాం కాబట్టి ఆ ప్లేసులు తెలియకుంటే ఓవెల్ రాస్తే దానికి మీనింగ్ వేరేలో మారుతుంది. సో అవి ఏ విధంగా మారుతాయని కూడా మనం ఇవాళ క్లియర్గా కట్టుగా చెప్తాం. ఓకే? చూడండి, మీకు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతుందో అవి మాత్రం ప్రాక్టీస్ చేస్తాయి. మీకు చెప్పడానికి, ప్రాక్టీస్ చేయడానికి 100,000 వర్డ్స్ కూడా ఉన్నాయి, కానీ మనం ఎక్కడైతే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో అవి మాట్లాడు. ఓకేనా? ఒక స్ట్రోక్ ఉందండి, ఇది ఒక స్ట్రోక్ అనుకుంటే సో ఎప్పుడైతే ఇక్కడ మనం ముందుకు రాస్తే ప్రిసీడింగ్, తర్వాత రాస్తే ఫాలోయింగ్, ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. సో మరి మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ అయితే నాకు అర్థమవుతలేదు, అది మీకు చెప్తున్నా. ఓకేనా? చెప్తా అది కూడా. ప్రిసీడింగ్, ఫాలోయింగ్. చూడండి, ప్రిసీడింగ్, ఫాలోయింగ్ ఎంత మీనింగ్ డిఫరెంట్ వస్తుందంటే మీకు ఒక వర్డ్ రాసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మామూలుగా మనం ఒక స్ట్రోక్ తీసుకుంటే ఇది ఎం అని తెలుసు, ఇది ఎం. ఎప్పుడైతే ఓవెల్ ఏ విధంగా సౌండ్ మారిపోతుందో చూడండి. ఇది ముందు ప్రిసీడింగ్ ఇక్కడ రాస్తే ఫాలోయింగ్. చూడండి, ప్రిసీడింగ్, ఫాలోయింగ్, జస్ట్ ఓవెల్, ఒక డాట్ ఓవెల్ రాస్తే మీనింగ్ ఏ విధంగా మారు. చూడండి, ఇక్కడ ఏముంది అనుకో, ఏం, ఇది మే. చూడండి, ఇక్కడ మే, ఇక్కడ ఏమంటే గోల్. సో ఎంత మీనింగ్ మారిపోయి ఒక ఓవెల్ ఏ విధంగా మారుతాయంటే సో అందుకోసం అంటే ప్రిసీడింగ్, ఫాలోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వరకు ఓకే. ప్రిసీడింగ్ ఏది, ఫాలోయింగ్ ఏది మనం ప్రీవియస్ క్లాస్ కూడా చెప్పిన కాబట్టి అర్థమైపోతుంది. ఎప్పుడైతే ప్రిసీడింగ్ అంటే మనం ఒక ఓవెల్ని ఒక స్ట్రోక్ని 2 ఓవెల్స్, 2 కంటే ఎక్కువ కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ, ఒక 3, 4 ఓవెల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక స్ట్రోక్కి
ప్రిసీడింగ్ ఓవెల్ కానీ ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్. సో ఒకటిసారి వస్తే ఏ విధంగా రాయాలి, సో దాని మీనింగ్ ఏ విధంగా అవుతాయి చూడండి. నేను ఒక సెంటెన్స్ చెప్తాను. సో ఓవెల్ ఏది, స్ట్రోక్ ఏది, ఫస్ట్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ తీసుకోండి. ఇది అకాడమీ, మన హైదరాబాద్ స్టేట్ అకాడమీలో అది ఒక అకాడమీ సెంటెన్స్, ఓకేనా. అకాడమీ ఎప్పుడు ఏ విధంగా రాయంటే ఫస్ట్ ఒక స్ట్రోక్, ఒక వర్డ్లో స్ట్రోక్ ఏది, ఓవెల్ ఏది గుర్తుపెట్టాలి. చూడండి ఇక్కడ ఆ ఉంది, ఇదేంది ఓవెల్. కా కా కే అంటే కే ఏంది స్ట్రోకు ప్లస్ ఆ అనేది ఓవెల్. కా అంటే కా వస్తుంది కదా, సిఏని కా కూడా సౌండ్ ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. సో సౌండ్ పైన డిపెండ్ కాండి, సి వచ్చింది కే వచ్చింది అంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా సౌండ్ పైన డిపెండ్ కాండి. చూడండి ఇక్కడ కా సిఏ కా అవుతుంది కదా, స్ట్రోక్ ప్లస్ ఓవెల్ వచ్చింది. అకాడమీ డే, డి అనేది స్ట్రోక్, ఏ అనేది ఓవెల్. ఇక్కడ చూడండి మీ అకాడమీ, మీ ఎం అనేది స్ట్రోక్, ఈ అనేది ఓవెల్. చూడండి మొత్తం ఎన్ని చేసినాయి, 1 2 3 4, మొత్తం 4 ఓవెల్స్ 3 స్ట్రోక్స్ రాయాలి. సో చూడండి 3 స్ట్రోక్స్ ఏవి అంటే ముందు రాసుకోవాలి. అంటే మీకు డీటెయిల్గా అర్థం అవడం కోసం నేను ఇంతలా మొత్తం డివైడ్ చేసి చెప్తున్నాను. అకాడమీలో ఆ అనేది ఓవెల్ వచ్చింది కాబట్టి ఓవెల్ తప్పు. ఇప్పుడే చూడండి ఆ కానీ ఆ కానీ వచ్చిందనుకో అది ఫస్ట్ ప్లేస్ ఓవెల్ అండ్ ఎబో ది లైన్. ఏ కానీ మే ఏ, సో ఇది ఏ వస్తే సెకండ్ ప్లేసు, ఈ కానీ థర్డ్ ప్లేసు, అంటే ఆ కావచ్చు, కావచ్చు, ఏ కావచ్చు. సో ఈ సౌండ్స్ ఏదన్నా ఫస్ట్ ప్లేస్ ఆ రిలేటివ్ ఏదైనా వచ్చినా కానీ ఫస్ట్ ప్లేస్ రాయాలి. ఏ అనేది సెకండ్ ప్లేస్ రాయాలి. ఊ కానీ ఈ కానీ థర్డ్ ప్లేస్ రాయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులో 3 స్ట్రోక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంది కే స్ట్రోక్ రాసుకో. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఫస్ట్ ఓవెల్స్ ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ప్లేస్, ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా. ఇక్కడ ఆ వచ్చింది కదా, ఆ కానీ ఏ కానీ ఆ కానీ వచ్చిందనుకో అది డెఫినెట్లీ ఫస్ట్ ప్లేస్. సో ఫస్ట్ ప్లేస్ అంటే మనం గోల్డెన్ రూల్లో చెప్పాను కదా, అది ఎబో ది లైన్ ఆన్ ది లైన్ త్రూ ది లైన్. అంటే ఫస్ట్ ప్లేస్ వస్తే ఎబో ది లైన్, సెకండ్ ప్లేస్ వస్తే ఆన్ ది లైన్, థర్డ్ ప్లేస్ వస్తే త్రూ ది లైన్. ఇక్కడ ఆ అని ఫస్ట్ ప్లేస్ వచ్చింది కాబట్టి ఎబో ది లైన్ రాయాలి. కే అనేది స్ట్రోక్ రాయాలి. కే తర్వాత ఏంది ఇక్కడ స్ట్రోక్ ఇది ఒకటి అయిపోయింది. సెకండ్ థింగ్ డి, సో డి. థర్డ్ స్ట్రోక్ ఏది ఎం. సో ఈ విధంగా సో మనం 3 స్ట్రోక్స్ రాసినాం. ఇప్పుడు 4 ఓవెల్స్ ఏ విధంగా అప్లై చేయాలి. ఫస్ట్ ఆ వచ్చింది కాబట్టి ఎబో ది లైన్ కాబట్టి ఆ అని ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆ అని ఇక్కడ రాయాలి. సెకండ్ థింగ్ వచ్చింది కా కే తర్వాత ఆ వచ్చింది కా అనే కాబట్టి ఇది కే ఉంది, కే ఉంది ఫస్ట్ ప్లేస్, ఆ కూడా ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ కే తర్వాత ఫాలోయింగ్ రాయాలి. కే తర్వాత వచ్చింది కాబట్టి కే ఏ. సో ఎప్పుడు వచ్చింది కే తర్వాత వచ్చింది. అకాడమీ అంటే ఆ ముందు వచ్చింది, ఇది తర్వాత వచ్చింది, ఓకేనా. సో ఈ విధంగా ఒక సెంటెన్స్ని డివైడ్ చేసుకుంటూ మీరు ఒక 3-4 క్లాస్ ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే తొందరగా గెట్ అని అయ్యి వెళ్ళిపోవచ్చు, ఓకేనా. డి ఓఎల్ వచ్చింది. డే అకాడమీ, డే ఏ అనేది ఎప్పుడు చూడండి మే ఆల్ గో టు. డే ఏ ఎక్కడ వచ్చింది మే డే, ఓకే. డే. ఇక్కడ మీ ఈ చూడండి ఈజ్ కానీ వి కానీ చూడండి మే ఆల్ గో టు దట్ పెన్ ఈజ్. సో ఈ అనేది థర్డ్ ప్లేస్ వచ్చింది కాబట్టి ఒక స్ట్రోక్ని ఇక్కడ చూడండి మీకు గమనించండి. ఫస్ట్ అకాడమీ ఆ అని ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఫస్ట్ ప్లేస్ రాసాము. ఆ తర్వాత ఆ వచ్చింది కాబట్టి అది కూడా ఫస్ట్ ప్లేస్. కేకి ఇది ఫస్ట్ కాకపోతే ఫాలోయింగ్. డే ఏ అనేది సెకండ్ ప్లేస్ కాబట్టి డీకి సెకండ్ ప్లేస్ రాయాలి. మీ ఇక్కడ థర్డ్ ప్లేస్. ఈ అనేది థర్డ్ ప్లేస్. చూడండి ఆ వచ్చిందనుకో ఫస్ట్ ప్లేసు, ఏ వచ్చిందనుకో సెకండ్ ప్లేసు, ఈ కానీ ఊ కానీ వస్తే థర్డ్ ప్లేస్. ఇది మాత్రం కొద్దిగా ఒక 4 సౌండ్స్ గుర్తుపెట్టుకుంటే సో మీకు కొద్దిగా ఈజీగా అవుతుంది, ఓకేనా. సో ఇది ఒక స్ట్రోక్స్ ప్రిసీడింగ్ ఫాలోయింగ్ వస్తే ఈ విధంగా రాయచ్చు. ఇంకో సెంటెన్స్ రాద్దాము. ఇది అగోని. ఫస్ట్ ఏంటంటే ఇందులో ఓవెల్ ఏది స్ట్రోక్స్ ఏది గుర్తుపెట్టాలి. ఆ అనేది ఓవెల్, గో
జీ అని స్ట్రోక్ ప్లస్ ఓ ఓవెల్ ఎన్ అగో నీ స్ట్రోక్ ప్లస్ ఓవెల్. చూడండి ఇక్కడ 3 ఓవెల్స్ వస్తే 2 స్ట్రోక్స్ వస్తాయి. ఆ గో ఆ అని ఫస్ట్ ప్లేస్ వచ్చింది కాబట్టి యవధిలని రాయాలి. ఆ గో ఎన్ నీ. చూడండి ఇప్పుడు పెద్దగా రాదాం గీ నో ఓకేనా. ఆ గో అని సో ఆ అనేది ఫస్ట్ ప్లేస్ వచ్చింది కాబట్టి ఆ గో ఓ అనేది ఆ గో ఓ అనేది సెకండ్ ప్లేస్ వచ్చింది ఓకేనా. ఆల్ గో ఇక్కడ ఉంది కదా డాష్ వేలు వస్తుంది. ఆ గో అనేది జీ తర్వాత వస్తుంది కాబట్టి ఫాలోయింగ్ రాయాలి. ఆ గో నీ అనేది థర్డ్ ప్లేస్ వస్తుంది కాబట్టి ఆ గోని. సో ఎప్పుడైతే ఒక స్ట్రోక్ రాసే ముందు అది ప్రిసీడింగ్ ఫాలోయింగ్ ఏ విధంగా అంటే ఒక సౌండ్ మనం చాలా ఇంపార్టెంట్. సౌండ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇప్పుడు దానికి మీనింగ్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు అకాడమీ ఆ అనేది ఓవెల్ ఓకేనా. ఆ కే తర్వాత కూడా ఓవెల్ వచ్చింది. కోవెల్ వచ్చింది. కే తర్వాత వస్తే ఫాలోయింగ్ ఆ అనేది ముందు వచ్చింది కాబట్టి అది ప్రిసీడింగ్ ఓకేనా. సో ఇది మొత్తం ఇంత క్లియర్ కదా. ఫస్ట్ ఏది సెకండ్ ఏది ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు అటాక్ అని శబ్దం ఉంది అనుకో. ఇక్కడ ఆ ఇది ఓవెల్ టీ అనేది స్ట్రోక్స్ ఆ అని వస్తుంది కాబట్టి ఇక్కడ ఓవెల్ వస్తుంది. అటాక్ ఇది కే అటాక్ వస్తుంది కాబట్టి అనే శబ్దం వస్తుంది కాబట్టి అటాక్ అనేది ఇది ఓన్లీ స్ట్రోక్ కిందికి వస్తుంది ఓకేనా. 2 స్ట్రోక్స్ 2 ఓవెల్. చూడండి ఫస్ట్ ఆ అని ఫస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి యబోదీలని రాయాలి. టీ కే ఆ అనేది ఫస్ట్ ఇక్కడ ప్రిసీడింగ్ అటాక్ టీ తర్వాత కూడా ఆ వచ్చింది అటాక్. సో ఈ విధంగా ఒక ఓవెల్ని ప్రిసీడింగ్ ఏది ఫాలోయింగ్ అనేది కంపల్సరీ ఇవి మనం రొటేట్ చేస్తూ ఉండాలి ఓకేనా. సో నెక్స్ట్ ఏంది ఇది ప్రిసీడింగ్ ఫాలోయింగ్ ఇది అంతా ఓకే కాబట్టి సో మనం ఇప్పుడు ఈ పామేవి ఆల్గోటి 12 కదా. సో దీని మీద ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా. ఏం లేదండి ప్రాక్టీస్ చేసే విధానం కరెక్ట్ ఉందనుకో తొందర అయిపోవచ్చు ఓకేనా. సో దాని గురించి మీరు పెద్ద వరి అవ్వాల్సిన సో ఇంతకన్నా డీటెయిల్ ఎవరు చెప్పారండి మీకు నిజం చెప్తున్నా. ఒక సెంటెన్స్ ఏ విధంగా డివైడ్ చేసి మరి మామూలుగా మనం ఒక హయ్యర్ లెవెల్ కెమిస్ట్రీ ఏ విధంగా బాండింగ్ కలుపుకుంటూ చెప్తారు సో ఆ విధంగా మీకు చెప్తున్నా ఓకేనా. సో ఇంతకంటే డీటెయిల్ ఎవరు చెప్పరు. సో కాబట్టి వినండి మంచి ప్రాక్టీస్ చేయండి ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇవేంటంటే మనం ఇవి ఏంది ఇవి మొత్తం ఇవేంది హెవీ ఇవి లైట్. సో ఇవి లాంగ్ ఓవెల్ అని ఇవి షార్ట్ ఓవెల్ అని. సో లాంగ్ ఓవెల్ అని డాష్ అయినా డాట్ అనేది హెవీగానే ఉంటుంది. సో లైట్ ఓవెల్ అనేది లైట్ ఉంటుంది. డాష్ అయినా డాట్ అయినా లైట్గా ఉంటుంది. ఇది హెవీ హెవీ. సో ఒక స్ట్రోక్ రాసి చెప్తాం ఓకేనా. ఒక స్ట్రోక్ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి సో ఎక్కడ ఏ ప్లేస్ రాయాలని మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి స్ట్రోక్ ఎగ్జాంపుల్ రాసి చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఓకేనా. మీరేం వరి అవ్వకండి నేను ప్రాక్టీస్ అనేది మీకు చెప్పిస్తాను. జస్ట్ నన్ను ఫాలో అవ్వండి గుడ్డిగా ఫాలో అవ్వండి. ఫస్ట్ రిమైనింగ్ అంతా నేను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతాను సో ఆ కన్ఫ్యూజన్ వాడి కోసం ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను ఓకేనా. సో అన్నీ అందులో రాస్తున్నా కాకపోతే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి సో అన్నీ ఈ విధంగా రాస్తున్నా. అంతేగాని ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఏ విధంగా లేదు కాదు ఇట్లా ప్రాబ్లం అవుతాయి. మళ్ళీ థర్డ్ ప్లేస్ త్రూ ది లైన్ రాయాలి కదా. ఇక్కడ ఆన్ ది లైన్ ఎబో ది లైన్ ఇది త్రూ ది లైన్. సో ఇది ఎబో ది లైన్ ఆన్ ది లైన్ త్రూ ది లైన్ ఓకేనా. ఎబో ది లైన్ ఆన్ ది లైన్ త్రూ ది లైన్ ఎబో ది లైన్ ఆన్ ది లైన్ త్రూ ది లైన్. చూడండి ఏం లేదు ఒక ఓవెల్ ఎక్కడ రాయాలని దానికోసం ఈజీగా అర్థం అవ్వడం కోసం 12 మొత్తం ఓవెల్స్ రాశాను. ఇక్కడ పాలు ఇక్కడ హెవీ పా మే వి ఆల్ గో టు దట్ పెన్ ఈజ్ నాట్ మచ్ గుడ్. చూడండి ఇవి అంత హెవీగా ఉంటాయి ఇవి అంతా లైట్గా ఉంటాయి ఓకేనా. సో అవి సెంటెన్స్ దాని మీద కొన్ని ఎగ్జాంపుల్ చదవచ్చు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ పా ఉందనుకో పామ్ బామ్ ఇది ఫస్ట్ ప్లేస్
ఇక్కడ మనం పా వచ్చింది కదా. సో పాని ఓవెల్స్ ఏ విధంగా వస్తుంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది, సో అది క్లారిటీ కోసం అని సో ఒక్కొక్క దానిపై ఒక 3-4 వర్డ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. పా పా అనేది హెవీ డాష్ ఫస్ట్ ప్లేస్. పామ్ హెవీ డాష్. బామ్ బి అనేది డార్క్. బామ్. సో ఈ విధంగా పాలో అనేది ఫస్ట్ ఇది. ఓకేనా. సెకండ్ థింగ్ వచ్చేది పామే. మేలో ఏంటంటే పే. పామే మే పే పెయిడ్ పేల్ పెయిడ్ పేల్ సరిపోతాయి 3. పా పే పేల్. ఇక్కడ అది బేల్ గుర్రమా బేల్ బేల్ బేల్. చూడండి ఇది అయిపోయింది. పా పా అనేది ఫస్ట్ హెవీ డాష్. పా పామ్ పామ్. సో సౌండ్ పైన డిపెండ్ అవుతుంది. లైట్ ఉంటే లైట్, డార్క్ అంటే డార్క్. ఓకేనా. సో పా పే హెవీ పేడ్. డి హెవీ పేడ్ పేల్ పేల్. ఇవి హెవీ డాట్ అనమాట. బేల్. సో మీరు ఒకవేళ ఇక్కడ లైట్ డార్క్ కన్ఫ్యూజన్ కదా దీనికి సంబంధించిన నోట్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి డిస్క్రిప్షన్లో దానికి సంబంధించి అన్ని నోట్స్ దొరుకుతాయి కాబట్టి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఓకేనా. సో ఇది సెకండ్ ప్లేస్. ఓకేనా. మే. ఇప్పుడు వి పామే వి. ఈకి సంబంధించి ఏ విధంగా అంటే ఏ వర్డ్స్ ఏ విధంగా రాయాలనేది. ఓకేనా. బి టీ. ఏం లేదండి, జస్ట్ నేను ఏదైతే వర్డ్స్ చెప్తానో దాన్ని మైండ్లో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పా అంటే హెవీగా వస్తే హెవీ డాట్ రాయాలి, లైట్గా రాస్తే లైట్ డాట్ రాయాలి. ఓకేనా. ఇంకేంది టీ గీ. టీ టీ ఘీ. ఇంకేంది ఫీ ఫీ. చూడండి ఇక్కడ పా మే వి. ఇక్కడ ఈ అనే ఓవెల్ ఇక్కడ ఏ విధంగా రాస్తారు అప్లై చేసే విధంగా ఉంటుంది. ఈ త్రూ ది లైన్ థర్డ్ ప్లేస్ ఒకటి త్రూ ది లైన్. బి టీ ఘీ ఫీ. చూడండి ఇక్కడ మెయిన్ ఏంటంటే బి తర్వాత ఓవెల్ వస్తుంది కాబట్టి ఫాలోయింగ్ రాస్తాం. పీ తర్వాత ఓవెల్ వస్తుంది కాబట్టి ఫాలోయింగ్ రాస్తున్నాం. ఘీ తర్వాత ఓవెల్ వస్తుంది కాబట్టి ఫాలోయింగ్ రాస్తున్నాం. ఫీ తర్వాత ఓవెల్ వస్తున్నాం. ఫీ ఎఫ్ తర్వాత వస్తుంది కాబట్టి ఫాలోయింగ్ రాస్తున్నాం. సో ఇదంతా మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. సో ఈ పా మేబీ. సో ఇంకా రిమైనింగ్ వర్డ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దానికోసం రఫ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మన బోర్డు కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి. సో దానికోసం అని. సో ఏం లేదు, మీరు ఒకవేళ మీకు నోట్ చేసుకోవాలంటే వీడియో కొద్దిగా స్టాప్ చేసి రాసుకోవచ్చు, లేదంటే స్లో మోషన్లో చూసి స్లో అంటే స్పీడ్ తగ్గించి కూడా రాసుకోవచ్చు. దాని గురించి వరి అవ్వలేదు. ఒకవేళ అంతా ఇంకేం ప్రాబ్లం అంటే మన టెలిగ్రామ్స్ కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ మన దీనికి సంబంధించిన నోట్స్ అన్నీ దొరుకుతాయి. ఓకేనా. ఏం లేదు, హైదరాబాద్ స్టెనో అకాడమీ సెర్చ్ చేసి గూగుల్ సెర్చ్లో చేసినా కానీ టెలిగ్రామ్ సెర్చ్ చేసినా దొరుకుతాయి. ఓకేనా. సో మనం మేబీలో ఏ విధంగా రాస్తాం అనేది సో మనం ఇదంతా క్లారిటీ అయిపోయింది కదా. ఇప్పుడు దట్ పెన్ ఈజ్ నాట్ మచ్ గుడ్. పా మేబీ ఆల్ గో టు. సో ఆల్ ఆ గో ఓ టు. సో ఇది సంబంధించి ఈ 3 వర్డ్ మీద రాదాం. ఓకేనా. ఏం లేదండి, ఫస్ట్ ఏంటంటే ఆల్. సో ఇది దీనికి సంబంధించిన సెంటెన్స్ ఏంటంటే పా పాల్ ఫాల్ పాల్ ఫా ఫాల్ చాక్. సో ఫా చాక్ అండ్ ఏంది ఫాల్ టాల్ టాల్. చూడండి ఏం లేదు, ఇక్కడ పాల్ ఉంది కదా. పాల్ అంటే హెవీగా డాష్ ఆఫ్ పాల్ అంటే నాట్ పాల్ ఆల్లో పాల్ వస్తుంది కదా. సో అవి ఈ పాల్ రాయాలి. ఇక్కడ FAW ఫా ఉంది కదా, FAW ఫా. అండ్ ఫాల్ టాల్ ఫాల్. ఓకే ఏం లేదు, ఇక్కడ ఇది ఫాల్
కనీసం ఇది నెక్స్ట్ సెంటెన్స్ కాబట్టి. సో చూడండి ఇక్కడ ఏంటంటే చాక్ ఉందనుకో, ఫస్ట్ కే, ఇక్కడ హెవీ డాష్ వచ్చింది కాబట్టి చాక్, హెవీ డాష్ టాల్. ఇది మనం ఎబోదిలేని రాయాలి. సో ఓకేనా, ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఎబోదిలేని రాయాలి. అండ్ ఇంకేంటే పా, ఫా, PAW పా. సో ఈ విధంగా. సో ఇది మనం ఆల్ గురించి ఫాల్ కానీ చాక్ కానీ టా కానీ సో ఈ విధంగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ గో, ఓ ఏవైతే శబ్దం వస్తాయో అవి. ఓకేనా. ఇప్పుడు ఏదైనా డోర్ కావచ్చు, ఓర్, డోర్ అండ్ డోర్, డోమ్, షోర్, డోమ్, షోర్, డోమ్, షోర్ అండ్ డో, DOUGS, డో. చూడండి ఏం లేదు, ఇక్కడ డోర్ అనేది ఓ అనేది సెకండ్ ప్లేస్ కాబట్టి డో ఆర్ డో అనేది హెవీ డాష్, డోమ్, డో అనేది కూడా హెవీ డాష్ సెకండ్ ప్లేస్, షోర్, షో ఆర్ ఇవన్నీ ఆంధ్రీయం రాయాలి. షోర్, డో, ఇది డి, ఇది ఓ. సో చూడండి ఇక్కడ ఫా కానీ చా కానీ ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ డాష్ ఓఎల్ సంబంధించి ఓఎల్ రాదాం కాబట్టి లేదంటే రూ కానీ ఊ కానీ. సో కొన్ని షూ, మనం మామూలుగా పదాలు ధరిస్తాం కానీ షూ అండ్ ఊ. చూడండి ఇక్కడ షూ అనేది థర్డ్ ప్లేస్ కాబట్టి త్రూ ది లైన్ రాయాలి. షూ, ఊ అనేది కూడా. చూడండి ఇక్కడ మన ప్రిసీడింగ్ ఫాలో ఇంకా ఫాలోస్ అంటే ఏ కానీ వే కానీ ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి మనం ప్రీవియస్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ చేసినాం కాబట్టి ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకేనా. ఇక్కడ షూ, ఇక్కడ ఊ, ఇవి హెవీ డాష్. సో మనం ఇవాళ ఏంటంటే హెవీ డాష్ హెవీ డాట్ పైన మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము. ప్రిసీడింగ్ రాస్తే ఏ విధంగా మారుతుంది, ఫాలోయింగ్ రాస్తే ఏ విధంగా మీనింగ్ మారుతుంది అనేది కూడా చెప్పాను. ఓకేనా. సో ఇంకా ఎక్కడ మీకు డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. సో దాని గురించి మనం స్పెషల్గా చేద్దాం. సో రిమైనింగ్ 6 ఓఎల్స్ పైన రేపు ఇంకా ప్రాక్టీస్ చేపిద్దాం. సో రిమైనింగ్ ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ కూడా యాడ్ చేద్దాం. ఓకేనా. సో ఇవాళతో మనం ఈ ఓఎల్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇలాంటి మనం 3-4 క్లాసెస్ ప్రాక్టీస్ పైన చేద్దాం కాబట్టి సో ఇవాళతో క్లాస్ లెంత్ అయిపోతుంది కాబట్టి సో ఇంత ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో మెసేజ్ పెట్టండి. ఓకేనా.